మేషరాశి వాళ్లకు చక్కటి జీవన విధానం. వాళ్ళు సాత్వికమైనటువంటి సంయమనం ఉంటారు. కానీ వాళ్ళకు ఉగాది నుండి జూన్ 1వ తేదీ వరకు గురువు తృతీయ సంచారం చేయడం వలన వసతి గృహములో శుభకార్యములు, సమస్త శుభకార్యాలు నిర్వర్తిస్తారు. నూతన గృహాలు నిర్మాణం చేసుకుంటారు. చక్కటి శుభాలు పొందడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఆ జీవన విధానములో కొన్ని ఒడిదొడుగులు ఉండటం వలన, అంటే విద్యార్థుల విషయంలో ఉత్తమ శ్రేణి ఫలితాలు ఉంటాయి. ఉండబడేటువంటి గురువు వత్సరాంతము ఆ 7.5 శని వల్ల కొంత ప్రతిబంధకము అవాంతరం ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. దానికి తీవ్రంగా లేదు. వాడు చేయవలసిందల్లా శనిలో ఈశ్వరుని అంశం ఉంది కనుక ఈశ్వరునికి రుద్రాభిషేకాలు జరుపుకోవటం, ఉన్నంతలో నవగ్రహ స్తోత్ర పారాయణాలను చేసుకోవటం, ఉన్నంతలో సకల కార్య సిద్ధికి సుందర కాండ పారాయణాన్ని వినటం లేదా వినిపించుకోవటానికి అవకాశం కల్పించుకోవటం వలన మేషరాశి వాళ్ళకు శుభంగా ఉంది ఈ సంవత్సరం. అంటే కేవలం సంక్షిప్తమే, సంవత్సరం అంతా ఇది కాదు అని మళ్ళీ చెప్తూనే ఉన్నాను. మళ్ళీ మాస ఫలాలు వేరే ఉంటాయి. వ్యక్తిగతంగా ఆ నక్షత్రాన్ని పట్టుకొని వస్తే మాసము మార్పులు చేర్పులు ఉంటుంటాయి. ఇక రెండవది వృషభ రాశి వాళ్లకు ఉన్నంతలో కూడా ఈ రాశి వాళ్లకు చక్కగా శని 11 ఉండడం, చేతి వృత్తులు, రైతులు ఉండబడేటువంటి జీవన విధానంలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్తగా గృహ నిర్మాణం చేసుకుంటారు. సమస్త శుభకార్యాలు చేస్తారు. కొత్తగా గృహ నిర్మాణం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులు, బంగారము, వెండి కూడా తీసుకోవడం, చక్కటి విందు భోజనం. ఎందుకంటే పూర్వములో ఉమ్మడి కుటుంబం ఉండేది, అందరూ కలిసి భోజనాలు చేసేది. ఇప్పుడు 10 మంది కొడుకులున్నా, 20 మంది కొడుకులున్నా, 7 ఇప్పుడు లేదు. అది వెనకటి ముచ్చట. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరే. కానీ పూర్వములో 7-8 మంది ఉన్నా కానీ 8 మంది అంటే అష్టపుత్ర బహుధన వస్తువుని ఆశీర్వదించేది. బలగం అంటే సినిమా కాదు, పెద్ద బలగం చూసి పిల్లనిచ్చేవాళ్ళట. మా గోపాలకృష్ణయ్య గారు, హనుమయ్య గారు ఈ కరీంనగర్లో వసించులు చెప్పేవారు. పిల్లనిచ్చి అంటే బలగం చూసి మా పిల్ల బలగంలో పడితే సుఖపడుతుంది, సంపద కాదు. ఇప్పుడు సంపద చూస్తున్నారు, ఐశ్వర్యాలు చూస్తున్నారు, అది వ్యక్తిగతం అనుకోండి. కనుక ఈ రాశి వాళ్లకు చక్కటి జీవన విధానాన్ని వృషభ రాశి వాళ్లకు, వీళ్ళకు ఆరోగ్యము, ఆనందం, అనురాగ దాంపత్యంతో పాటు గురువు 3 సంచారం చేత మధ్యలో ఆందోళన కలుగుతుంది. ఆందోళన నుండి విముక్తం కావడానికి వీళ్ళు ఉన్నంతలో పాపాపహారి మహావిష్ణు ప్రియతాం, పాపములను హరింపజేసే విష్ణు స్తోత్ర పారాయణాన్ని, విష్ణు సంబంధ వ్రతములను చేయడం సకల శుభకరము. ఇక మిథున రాశి వాళ్ళు చక్కగా ఏకాగ్రతతో ఉంటారు. ఇంద్రియములన్నీ ఏకోన్ముఖం చేస్తారు. మిథున రాశికి ఆర్ద్ర నక్షత్రం శివుడి నక్షత్రానికి దరిదాపులో ఉంటుంది కనుక ఈ మిథున రాశి వాళ్ళు 11 శని ఉండటం వలన జూన్ 1 నుండి గురువు 2 సంచారం వలన చక్కటి శుభ పరిణామములే. తలచిన కార్యములు అయ్యో అన్నీ అనుకున్నట్టే అనుకుంటున్నాయంటే వాళ్ళు, అందుకే మానవ జీవనములో ఈర్ష్యాద్వేషాలు లేకుండా సహనముతో ధర్మ కార్యములు చేస్తే అన్ని అనుకున్నట్టు జరుగుతాయి. అది రాశి ఫలాలలో కూడా ఉల్లంఘించబడతారు, పరిగణించబడతారు. కనుక అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. అన్ని జీవన విధానములో వసతి గృహాలు, కొత్తగా వాహన కొనుగోలు, సువర్ణములు, ఆభరణములు, వస్త్రములు, వాహనములతో పాటు కొత్త వ్యాపారములు పెట్టే అవకాశం మిథున రాశి వాళ్ళ కలుగుతుంది. కానీ వీళ్ళు మధ్యలో జీవన విధానములో ఉండబడేటువంటి గ్రహచారముల వలన, గ్రహ సంపత్తి వేరు, గ్రహచారములు వేరు. ఆ గ్రహచారముల మధ్యలో మాస ఫలాల వలన కొంత అటు ఇటు ఆందోళన కలిగినప్పుడల్లా శివ ఆరాధన, ఉన్నంతలో చక్కగా ఆపదుద్ధారక స్తోత్రం, ఆపదుద్ధారక స్తోత్రం చేయడం వలన ఆ శివుడికి సంబంధించిన అనుష్ఠానము, అటు రాముల వారి ఆపదుద్ధారకం చేస్తే ఆపదల నుండి మనం వెలువడతాం, విముక్తమవుతాం. ఇది మిథున రాశి వాడు చేసుకుంటే శుభ పరిణామములు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళు క్రోధముతో పాటు కోపం, క్షణికావేశం అంటామే, అదే ఇంగ్లీషులో విన్నాను సెన్సిటివ్ అంటారు, సున్నిత హృదయం. కనుక అది కర్కాటక రాశి వాళ్ళని తొలగించుకోవాలి. ఎందుకంటే సున్నితంగా ఉంటే ఈ కాలంలో కష్టం. ఎందుకంటే నిబద్ధతలో ఉండాలి. ధర్మానికి తాగుంది అంటాము, ధర్మమే రుజువు చేయాలి. న్యాయానికి రుజువు కావాలంటాం. కానీ అతి మంచితనం
మంచితనము అంటామే. ఈ అతి మంచితనం అంటే పనికిరాదు. మనం ఎంత చేసినా మీరు వింటారు, షణ్ముఖ శర్మ గారు, చాగంటి వారు, ఆదిశంకరుడు యొక్క మహానుభావులు చెప్పేది, కృతజ్ఞత 4 పదములు ఉన్నాయే, అది పెద్దలందరికీ అనుభవంతో తెలుసు. ఇప్పుడు ఈ కాలంలో కృతజ్ఞత లేదు కనుక కృతజ్ఞత కావాలి. మనం ఏం చేసినామో లిఖించేది లేదు. ఇప్పుడంటే ప్రతిదానికి కాగితం కావాలి, నోటి మాటకు విషయం లేదు, కట్టుబాటు లేదు. కనుక కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి ఈ రాశివాడు. కనుక కృతజ్ఞత అన్ని 12 రాసులు, 27 నక్షత్రాలు, ఒక కరీంనగరమే కాదు, యావత్ ప్రపంచమంతా, భారతదేశం కాదు, అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవనాధారం. విద్యార్థులకు ఆ రకంగా, దంపతులకు ఈ రకంగా, వివాహ యోగ్యతకు ఆ రకంగా ఫలితాంశములు ఉంటాయి. కనుక వీళ్లకు చక్కటి జీవనం. ఈ రాశి వాళ్ళకు 9ంట శని కలగటం, గురువు ఒకటి అంటే కర్కాటక రాశి వాడు గురువు 1 నుంచి వెళ్ళిపోయి ఏ పని చేసినా నెరవేరడం, అంచనాకు మించి ఆదాయాన్ని వెచ్చించకుండానే ఖర్చు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, ఆ వ్యాపారాలతో పాటు బంధువర్గాన్ని సమకూలించుకొని అందరితో సమన్వయం సంయుక్తంగా చేసుకోవడం, విద్యార్థులేమో ఉత్తమ శ్రేణి ఫలితాలు పొందడం, దంపతులు అనురాగ దాంపత్యంతో ఉండడం, జీవన విధానంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, చక్కగా ఇవన్నీ ఆచరిస్తూ జన్మస్థానం గురువు వల్ల ఎలాంటి ఆందోళన పడకూడదు. కానీ అన్నీ ఉన్నాయి కనుక మనకు అనారోగ్యం వస్తేనే చికిత్స కోసం వైద్యు దగ్గరికి వెళతాం. కనుక కష్టం వచ్చినప్పుడే భగవంతుని తప్పకుండా నిరంతరం చదవాలి, ప్రార్థించాలి, స్మరించాలి. కనుక వీళ్ళు చేయవలసిందల్లా నిరంతరము సుందరకాండ, సకలకాల ఎందుక పారాయణము, శివార్చన, శివుడి ఆరాధన ప్రతి రాశికి ఉటంకించబడుతుంది. కనుక శివుడికి అభిషేక ప్రియుడే, కష్టము లేదు, ఖర్చు లేదు. ఉంటే రాగి చెంబు లేదా బంగారు వెండి చెంబు లేదు, మట్టి పాత్రతో శుభ్రంగా కడుకొని శుద్ధ జలముతో శివలింగం పైన పోస్తే ఎన్నో దోషాల నుండి సంక్రమించబడతాం మనం. అంటే అన్ని దోషాలు సంక్రమించి వెళ్ళిపోతాయి, విముక్తమైపోతాం. కనుక అభిషేక ప్రియ శివుడికి శివార్చన చేయడం ఈ యొక్క రాశి వాళ్ళ లక్షణములలో ఒకటి. ఇక సింహరాశి వాళ్లకు 11, 12 గురువు అష్టమ శని వల్ల కొంత సమయములో ఆందోళన ఉంటుంది. ఇది మధ్యకాలంలో మళ్ళీ మాస ఫలితాలు వాళ్ళు విశ్లేషించుకోవచ్చు. ఇంటి యందు వసతి గృహాలలో శుభకార్యములు నెరవేరుతాయి, నూతనంగా గృహాల నిర్మాణం చేసుకుంటుంటారు. ఎలాంటి వ్యవస్థలు అంటే అవస్థలు లేనటువంటి వ్యవస్థలు కలుగుతాయి. ఉన్నంతలో విద్యార్థులైతేనేమి కష్టపడాలి, ప్రశ్నించాలి, కష్టపడి చదివితే సత్ఫలితాలు ఉంటాయి. జీవన విధానంలో కూడా ఏదో ఒకటి అంటే మనస్సు ఓర్పు లేకపోతే కష్టం, అందుకే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే అన్నీ కూడా మనకు విసర్జన అయిపోతాయి. కనుక ఓపికతో అన్నీ నిర్వర్తించుకోవాలి. మనము కష్టపడితే, కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయి. వీళ్ళు నిరంతరము కూడా నవగ్రహములకు సంబంధించిన మొదలు సూర్యుడు ఉంటాడు, ఆదిత్య హృదయ స్తోత్రము, సూర్యాష్టకము లేదా బ్రాహ్మణోత్తముడి ద్వారా అరుణపారాయణం చేయించుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కనుక అరుణపారాయణం చేసుకుంటే కొంత అనారోగ్యములో ఆందోళన మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆ కర్కాటక మన సింహరాశి వాళ్లకు ఆ రకమైనటువంటి సూర్య సంబంధమైన వ్రతములతో పాటు శివార్చన చేయడం తథ్యం. ఇక కన్యారాశి వాళ్ళు 9, 10 స్థానంలో గురువు స్థాన సంచారం వలన సమస్త శుభకార్యాలు చేస్తూ నూతన గృహ నిర్మాణంతో విద్య, వైద్యము, ఉండబడేటువంటి విదేశీ చదువులకు పిల్లలు వెళ్ళిపోవడము, చక్కగా దాన ధర్మాలతో అభ్యాగత సృజమిస్తూ దానాలలో కన్యాదానం చేస్తాం, గోదానాలు చేస్తాం. కానీ అన్నదానం చేయడం ఈ కాలంలో చాలా అయిపోయింది. ఎందుకంటే చాలా ఫలితాలు పొందుతున్నారు. ఎందుకంటే 11లో కూడా భోజనం పెడితే దానం అన్నారు. అందుకే అన్న దానం అనకూడదు, అన్న ప్రసాదం. 2 తర్వాత పెడితే అది కాదు. ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే అన్నపూర్ణ సాక్షాత్తు విశ్వనాథునికే భోజనం పెట్టింది కనుక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం ఈ రాశి లక్షణం. అందరూ పెట్టడం మన కర్తవ్యం. మనకున్నంతలో ఉన్న దానిలో ఆ రకంగా చేయడం వలన ఏమైనా రూపదోషాలు వెళ్ళిపోతాయి. కనుక చక్కని ప్రణాళికతో ముందుకు వెళుతారు. జీవన విధానంలో వత్సరార్థం శని 7 ఉండటం వలన చక్కటి జీవనం జరుగుతుంది. దాంపత్యంలో కొన్ని ఒడిదుడుకులు జరుగుతాయి. ఎలాంటి ఆందోళన పడకుండా ఉన్నంతలో సౌందర్యాల హరిపారాయణ చేయాలి.
చేయాలి, ఉన్నంతలో లలితా సహస్రనామ పారాయణాలు చేసుకోవాలి, ఉన్నంతలో అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానములు చండీ సప్తశతి అంటారు. 700 శ్లోకములు ఉండబడే చండీ పారాయణాలను చేసుకుంటే కలవు అంటే యుగ ధర్మాన్ని ద్వాపర యుగానికి ఒక అనుష్ఠానం, త్రేతాయుగానికి ఒక అనుష్ఠానముతో పార్థివంతు కలియుగి అన్నామే. ఈ యుగాన్ని కలియుగ ధర్మాన్ని అనుసరించి పార్థివ లింగార్చన బంగారం ఉన్న బంగార లింగానికి పూజ చేసిన 2వ ఫలితమే. మట్టి పుట్టపన్నుతో శివలింగార్చన చేస్తే అత్యంత పుణ్యం ఎట్లానో ఈ కలియుగ ధర్మములో కలవు చండీ వినాయకవు కలవు కపి వినాయకవు. కలియుగములో 333 కోట్ల దేవతలు ఇచ్చిన చండికాదేవి శీఘ్ర ఫలాన్ని ఇస్తుంది కనుక చండీ పారాయణాలను చేసుకోవడం శుభ పరిణామం. ఇక తులారాశి వాళ్లకు శని 6వ స్థానం, గురువు 9, 10 ఉండటం వలన మంచి ఫలితాలు వస్తాయి. కానీ మాట నిలబెట్టుకుంటూ బంధువర్గ భోజనాలను దాన ధర్మాలతో పాటు యజ్ఞయాగాది క్రమములు చేసే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్లకు కొత్తగా గృహ నిర్మాణాలు చేస్తారు, వాహనాలు కూడా స్వీకరిస్తారు, కొనుక్కుంటారు. సువర్ణాభరణాలు రజతాభరణాలతో పాటు విద్యార్థుల విషయంలో ఉత్తమ శ్రేణి ప్రథమ శ్రేణి ఫలితాలు. జీవన విధానములో వసతి గృహాలలో ఉండబడే సకుటుంబ సభలు సపరివారములో అన్యోన్యమైనటువంటి అనురాగముతో జీవిస్తారు. కనుక తులారాశి వాళ్ళు చేయవలసిందల్లా చక్కగా ఈ విధానముతో పాటు అమ్మవారికి సంబంధించిన మళ్ళీ వీరు కూడా చండీ సప్తశతి పారాయణాలు శక్తితో పాటు శివుడైన ఆ శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు జరుపుకోవటం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వాళ్లకు 1 జూన్ నుండి గురువు 9, 10 సంచారం చేత మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంటి యందు సమస్త వివాహాలు సమస్త శుభకార్యములు జరుపుకోవడం, ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్నత స్థాయికి ప్రమోషన్లు రావడం, వ్యాపారులు కొత్త వ్యాపారాలు పెట్టే ఆలోచనలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేసుకునేటువంటి ఒక సంకల్పం కలుగుతుంది. సకుటుంబములో ఏదో ఒకటి కొత్త పని చేయాలి, మనం ముందుకు వెళుతుండాలి అనేటువంటి యొక్క పట్టుదల ఉంటుంది. కష్టపడాలి, ఇష్టంగా ఏదో సాధించాలనేటువంటి తపన కృషి ఉంటుంది. వీళ్ళు నిరంతరం యజ్ఞయాగాది క్రతువులతో పాటు నవగ్రహ స్తోత్రముతో గ్రహ హోమాలను చేయించుకోవడం లేదా ఆలయాలకు వెళ్ళి గ్రహ ప్రదక్షిణాలు చేయాలి. ఆంజనేయ స్వామికి ప్రతిరోజు 21 రోజు 11 ప్రదక్షిణములు చేస్తే దోషాలు తొలగబడతాయి. ఆ కపి ఇప్పుడు చండీ వినాయకం అన్నావు, కపి వినాయకం విఘ్నేశ్వరుడు ముందు రాబోతున్నాడు కనుక కలియుగంలో ఆంజనేయ స్వామి కూడా శీఘ్ర ఫలాలు ఇస్తూ ఉంటాడు. అది అనుభవంతో మేము విన్నాము, ఆచరణలో మీరు కూడా పొందుతున్నారు కనుక ఆంజనేయ స్వామి అనుష్ఠానం, ఉపాసన, దర్శనాలు చేస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సత్పరిణామములు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వాళ్లకు చక్కటి ఆకర్షణీయమైన జీవనం ఉన్నంతలో ఈ రాశి వాళ్లకు 7, 8 స్థానము గురువు శని 4వ స్థాన సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇంటి యందు సమస్త వివాహాది సమస్త శుభకార్యములు నిర్వర్తిస్తూ ఉంటారు. చేయడం వలన అధికమైనటువంటి అంటే అంచనాకు మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనం చెప్తూ ఉంటాం, ఈ కాలంలో ఫుడ్ వేస్ట్ అంటున్నారు. పూర్వంలో కొన్ని సందర్భాలలో సందర్భోచితంగా చెప్పుకోవాలి, పెళ్లి చేస్తే బూందీ లడ్డు అనేది. ఈ కాలంలో కొన్ని చోట్ల నేను విన్నాను, బూందీ లడ్డు అంటే పెళ్లి క్యాన్సర్. ఎందుకు అయ్యా బూందీ లడ్డు అంటే అది నచ్చటం లేదు. అతను 10 పెడితే ఈయన 20 పెడుతున్నాడు. సరే సంతోషం, కానీ అది వృధా కాకుండా చూసుకోవడం కర్తవ్యం. ఎందుకంటే ద్రవ్యము కష్టపడి పెద్ద మనుషులు అనుభవం చెప్పినారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాలలో ప్రమాణాలు ఉన్నాయి కానీ అనుభవం చూడాలి. పెద్ద మనుషులు అనుభవించినారు, కష్టపడి దాచినారు, పిల్లలకు మార్గదర్శకం చేసినారు. వాళ్ళ స్ఫూర్తితో సమయానుకూలంగా సందర్భానుసారంగా అధిక ఖర్చులకు వెళ్లకుండా అత్యంత ఆవశ్యకతను బట్టి ఖర్చులు పెట్టాలి. ఈ విధంగా ధనుసు రాశి వాడు కొంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఉండి సకాలంలో ఖర్చు చేసి జీవన విధానాన్ని గడుపుకోవాలి. వీళ్ళకు ఉండబడేటువంటిది అనుగ్రహాన్ని ఏం చేయాలి అంటే విష్ణు సంబంధమైన వ్రతాలు చేయటము, మృత్యుంజయ మహాదేవుడిని స్తోత్ర పారాయణములు, మృత్యుంజయ
మృత్యుంజయ హోమాలు చేసుకోవడం వల్ల ఏవైనా మధ్య మధ్యలో ఆందోళనకరమైనటువంటి సమయాలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తగా భగవంతుడు భగవతి మన దగ్గరికి రాదు కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ శరణులకు శరణు వేయడం మన కర్తవ్యం. ఆ రకంగా ఆ ధనుస్సు రాశి వాళ్ళు చేయడం వలన శుభ పరిణామములు కలుగుతాయి. ఇక మకర రాశి వాళ్లకు శని 3వ జూన్ 1వ తేదీ నుండి గురువు 7వ సంచారం వలన అంతా శుభాలు కలగబోతున్నాయి. కార్యాలు నెరవేరుతాయి. కార్యములు వసతి గృహములు ఆగినటువంటి అంటే కొంత స్తబ్దంగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరములో శుభకార్యములు సమస్త శుభకార్యములు జరుపుకునే అవకాశం కలుగుతుంటుంది. ఏదో నిర్ణయం అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవటం, చక్కటి గౌరవ ప్రతిష్టలు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడం, వ్యాపారం ఉన్నవాళ్ళు ఉత్తమైనటువంటి అభివృద్ధి దశలో ఉన్నత వ్యాపారాలు చేయడం, దాంపత్య జీవనం చక్కగా సాగటం, పిల్లలకు విద్యార్థులకు కూడాను ఉత్తమ శ్రేణి ఫలాలు పొందడం, సానుకూలంగా సకాలంలో జీవన విధానాన్ని చక్కగా అంటే ఉమ్మడి జీవనంలో ఏ రకంగా గడిపినారో అనురాగమైనటువంటి బంధు ప్రేమతో చక్కగా జీవనాన్ని సాగిస్తారు. సంతోషము అంటే ప్రతి వాళ్ళకు ఆనందం ఉంటుంది, కానీ మనస్సులో ఏమో కోల్పోయినట్టుగా భగవంతుడిచ్చిందికు అన్నీ ఉంటాయి, కానీ ఏమో కోల్పోయినట్టుగా ఉంటారే అట్లా ఉండకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ప్రారంభకరమా మనం ఎవడు తప్పించలేడు కనుక ఎప్పుడు కూడా ఏమో కోల్పోయినట్టుగా ఉండకూడదు అనేటువంటిదే ఈ యొక్క జాతక పరిణామాలలో అంశాన్ని బట్టి చెప్పుకుంటున్నాం. కనుక ఏ విధమైనటువంటిది ఉన్నా కూడాను ఈ రాశి వాళ్ళు చక్కగా ఏది మనకు ఉండబడేటువంటి మకర రాశి వాళ్ళు నిరంతరము కూడా ఆ యొక్క విష్ణు సంబంధమైనటువంటి పారాయణములు, స్తోత్రములు, వ్రతములు చేయడం శుభానికి సంకేతము. ఆంజనేయ స్వామి స్తోత్రములు, మన్య సూక్త పారాయణములు, హనుమంతుడికి సంబంధించిన చాలీసా లాంటి పారాయణములు చేయడం వల్ల అన్నీ కూడా దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తమైనాము మకర రాశి వాళ్ళు. ఇక కుంభరాశి వాళ్లకు చక్కగా మృదు స్వభావం కలవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా క్రోధము కోపము ఉండదు, కానీ సమయములో క్షణికావేశం వస్తుంది. ఆ క్షణికావేశాన్ని సమర్థతతో మనం గట్టితనం చేసుకోవాలి. అది ఎప్పుడు వత్సరాంతము ఈ యొక్క కుంభరాశి వాళ్లకు 5-6 వత్సరాంతములు గురువు సంచారం వలన అన్ని పనులు సకాలంలో నెరవేరుతాయి. మంచి స్నేహంతో ఉంటారు, చక్క జీవన విధానంతో ఉంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఉండబడే జీవన విధానములో చక్కటి శైలి అవలంబిస్తారు. ఉన్నంతలో నూతన గృహ నిర్మాణాలు, వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్లకు మధ్య మధ్యలో కొన్ని శారీరకమైన శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు, ఏదో ఆందోళన కలిగినట్టుగా ఒకసారి ఎడబాటు జరుగుతుంది. దానికి ఎలాంటి చింతపడకూడదు. ఏది వచ్చినా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కష్టము లేదు, ఖర్చు లేదు, శివుడి తీర్థం తీసుకోవాలి. గోవు దగ్గరికి వెళ్ళి గోమూత్రాన్ని ఒక డ్రాప్ తీసుకోవాలి. కష్టం కాదు, అది మంచి శానిటైజర్. మనం అనుకుంటామే పూర్వంలో ఆవు మూత్రము ఆవు పేడతో కళ్ళాపు చల్లేది. ఇప్పుడు ఆవు మూత్రము ఆవు పేడ లేదు, పైపుల బట్టి పడుతున్నాం నీళ్ళని. ఆవు పేడకు కలర్ వస్తుంది, ఆవు పేడ లాంటి కలర్ నీళ్లు వస్తున్నాం తప్ప ఆవు పేడతో చల్లిన ఇళ్ళు ఈ రోజు వరకు 100 ఏళ్ళు ఉన్నారు. కనుక మనము గోమూత్రాన్ని ఒక డ్రాపును చల్లుకోవడమా స్వీకరించడం వలన నా అనుభవంలో చెప్తున్నాను చక్కటి జీవనాన్ని పొందినారు. అది కష్టము లేదు, రూపాయి ఖర్చు లేదు. గోశాలకు వెళ్ళాలి, గోవులకు స్వచ్ఛమైన ఆకుకూరలు తినిపించాలి. గోమూత్రాన్ని ఒక చుక్కను స్వీకరించడం వలన సకల శుభాలు కలుగుతాయి కుంభరాశి వాడు. ఇక చివరిది 12 రాశులలో మీనరాశి. ఎంతో ఔదార్యమైన జీవనము, వేదాంతపరమైనటువంటి భక్తిభావము, ధార్మికమైన జీవనము, ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకు గురువు 4-5 సంచారం వలన వసతి గృహాలలో సమస్త శుభకార్యములు జరగనటువంటి వాళ్ళకు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల కలయిక, అన్యోన్యమైనటువంటి అనురాగ దాంపత్యము, సంతానము, సంపద, చక్కటి జీవన విధానము ఈ మీనరాశి వాళ్ళకు ఉంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి ఆలోచన చేసుకుంటారు.
ఉంటారు. విద్యార్థులకు ఆశించినంత ఫలితాలు వస్తాయి. ప్రథమ శ్రేణిలో అంటే కష్టపడాలి. మనం దీపాన్ని గాలికి పెట్టడం కాదు, దాన్ని రక్షణ చేసి సహృదయంతో సద్భావనతో చేస్తే ఏది కూడా అడ్డురాదు. కనుక వాళ్ళు కష్టపడాలి, అందులో ఉత్తమ ఫలితాలు ఉంటుంటాయి. కనుక జీవన విధానములలో కూడా వాళ్ళు ఉండబడేటువంటి ఏ లావాదేవీలు కానీ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి జీవన విధానం నుండి తొలగుతారు. ఈ యొక్క మీనరాశి వాళ్ళు కూడా అటు శివారాధన, ఇటు చండీ సప్తశతీ పారాయణములు, ఆంజనేయ స్వామి పూజతో పాటు సకల దేవీ దేవత స్వరూపమైనటువంటి గోమాత దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఏకాదశి మనకు ఆదివారం సూర్యుడి రోజు ఆదివారమైన లేదు, అమావాస్య నాడు ఏ పనులు ఉండవు కనుక అమావాస్య ప్రతి నెలకు ఒకటి వస్తుంది. 12 నెలలకు 12 అమావాస్యలు వస్తాయి. అమావాస్య దగ్గరకు వెళ్ళాలి, గోవు దగ్గరికి వెళ్ళాలి. స్వచ్ఛమైన కూరలు ఉన్నట్టుగా పెడితే మనం తినలేం. మనం భోజనం చేస్తుండగా వెంట్రుగా వస్తేనే చూపిస్తాం. కనుక స్వచ్ఛమైన అది పశువుగా గౌరవించకూడదు. మనం గోమాత అంటే ఈ దేవతలు ఉంటాయి. ఎందుకంటే భాగవత రామాయణ ఇతిహాస భారతాలలో చెప్పినారు 33 కోట్ల దేవతలు ఉన్నారు అన్నారు. అన్నీ నిండి ఉన్నారు ఆ గోమాతలో. ఆ యొక్క వైకుంఠములో చక్కగా లక్ష్మీదేవి లక్షకమలాలతో అర్చన చేసినప్పుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. ఆ పూజ కార్యక్రమం అయిపోయింది. అయ్యో అందరూ ప్రమదగణాలు సకల దేవతలు 33 కోట్ల దేవతలందరూ నిశ్చయమై ఉన్నారు. లక్ష్మీ నారాయణుడికి అమ్మవారికి స్థానం లేదని అనుకున్నారు. అప్పుడే వాళ్ళు పూజను ముగించుకుని ప్రదోషకాలములో పూజను ముగించుకుని బయటికి రావడంతో గోవు మూత్ర విసర్జన చేసింది. ఆ గోమూత్రములోకి గోమయములోకి లక్ష్మీదేవి ఆవహించింది. కనుక అంతటి అత్యంత పవిత్రమైనది గోమూత్రము. అది మనం రెడీమేడ్ అంటే తాత్కాలికంగా తెచ్చుకుంటున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు తెస్తున్నాం. కానీ స్వచ్ఛంగా ఆవు దగ్గరికి ఈ రకంగా నేను పని కట్టుకుని వెళ్ళాలి. 10 నిమిషాలు పిల్లలకు నేర్పాలి. మనకు జన్మదినాలు వస్తాయి, పెళ్లి రోజులు వస్తాయి, 10,000 నుండి ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం. సంతోషం ఉన్నది, పెట్టాల్సిందే. కానీ గోవు దగ్గరికి వెళ్ళి పిల్లలకు చెప్పాలి, శిరస్సు వంచి నమస్కరించమనాలి. గోమాతను నమస్కరిస్తూ గౌరవించడం నేర్పాలి. ప్రసవించే చోటుకు వెళ్ళి నమస్కారాలు చేయాలి. గోవుకు గోగ్రాసం పెట్టాలి. ఇవన్నీ అనాదిగా ఉన్నవే. అమ్మ ఆవు పూర్వములో ఉండేది, ఉమ్మడి కుటుంబాలు పూర్వములో ఉన్నవి. కానీ ఇప్పుడు పురాణ ప్రవచనాదులలో సందర్భాన్ని బట్టి పంచాంగ పఠనం అని చెప్పుకున్నాం, పిలిచినాం, గౌరవించినాం. అయ్యగారు గారి అధికంగా చెప్తున్నాడు అని అనుకోకండి. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకంటే నేను సరిగ్గా సమయానికి 6:30కు వచ్చి కూర్చున్నాను. 60 నిమిషాలలో 50 నిమిషాలు అయింది కనుక కొద్ది సమయం మీ అందరికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. 5 నిమిషాలలో సుసంపన్నం చేస్తాం. జీవన విధానం అందుకే జీవితం వేరు, జీవన విధానం వేరు. ఉన్నన్ని నాళ్ళు ఉన్నంతకాలం ఏం కావాలి? ఎందుకంటే చాలా కష్టశక్యమైన జీవన విధానాన్ని పొందుతున్నాం మనం. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. అన్నీ తెలిసి అపరాధాలు చేస్తున్నాం, అనర్థాలు పొందుతున్నాం. అయ్యో సంపద ఉన్నవాడు చేయాలి, సామాన్యుడు కాదు. ఎవరు ఎక్కడి ఎవరి శక్తిని స్తోమతను అవకాశానుకూలంగా నిరంతరం అమ్మను నాన్నను గౌరవించండి. వృద్ధాశ్రమాలలో క్లిష్ట పరిస్థితులు ఉంటేనే వేయండి. ఎందుకంటే అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. దేశమంతా రాష్ట్రమంతా మన వసతి గ్రహంలో 30, 40, 50 దాటితే వాళ్ళ ఆహారానికి ముందుండరు, వస్త్రాలకు ముందుండరు. వాళ్ళు ఉంటే వాళ్ళ అనుభవాలు మనకు కావాలి. తల్లిదండ్రుల అనుభవం పొందాలి. వాళ్ళని గౌరవిస్తే మనకు సుసంపన్నం కార్యములు అవుతాయి. కనుక రెండవది నిరంతరం గంగా గోదావరి స్నానాలను చేయండి అవకాశానుకూలంగా. ఆలయాలకు వెళ్ళండి. ఒక దసరాకు వెళ్ళి ఏదో శని పూజకు వెళ్ళి ఏదో స్కీమ్ ఉంది కదా దసరాకు వెళ్ళడమే మాకు అలవాటు, ఉగాదికి వెళ్ళడము లేదా ఉండబడే ఒక పర్వదినాల కాదు 365 రోజులు ఆలయాలకు వెళ్ళాలి. ఏదో అవకాశం లేదు, మనకు సౌకర్యం లేదు, వీలు పడలేదంటే కారణం. కానీ జ్ఞానదశ్చ అజ్ఞానదశ్చ ఆలయానికి వెళ్ళితే భగవంతుడిని ప్రార్థించడం మన కర్తవ్యం. మన సంస్కృతి చాలా పెద్దది. ఇక్కడెక్కడో ప్రపంచ దేశాలలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, మనం వింటున్నాం. ఎంతో యుద్ధకరం భీతకరమైనటువంటి వినరానటువంటి దృశ్యాలు. మన భరత భూమిలో ఎన్నో సుసంపన్నమైనటువంటి
యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటున్నాం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మన భూమి పీఠభూమి కనుక ఎలాంటి అపరాధలు, ఎలాంటి అపవాదులు రాకుండా లేచిన నుండి సుశుద్ధి పడుకునేంత మట్టుకు మనమందరము బాగుండాలి. ఎదుటివాడు మనల్ని కోపయించుకొని కాక వాళ్ళందరూ బాగుండాలి అన్నాం. ఏం కష్టం కాదు, ఖర్చు కూడా కాదు. వాడు అనకపోని భగవంతుడు మనను బాగుండడానికి నారాయణమూర్తుడు ఉంటాడు కనుక ప్రతి వసతి గృహాలలో ఇవి సంక్షిప్త సమాచారమే. మళ్ళీ మాస ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యక్తిగత గ్రహచారాలు, నామ నక్షత్రము, జన్మ నక్షత్రాన్ని బ్రాహ్మణోత్తముడి ద్వారా, వేద పురుషుడి ద్వారా వీళ్ళు సంప్రదించుకొని చక్కటి ఆ యొక్క జాతకాలు విశ్లేషించుకోవడం కర్తవ్యం. ఉగాది పర్వదినమున తిథివార నక్షత్ర యోగ గణనమును మనం తెలుసుకోవడం మన కర్తవ్యం. ఈ సంవత్సర ఫలితాంశము, ఈ యొక్క సంవత్సరానికి గురువు ఏ విధంగా ఫలితాంశాలు ఉన్నాయి కనుక చక్కటి కాలము ఉన్నది, చక్కటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి కనుక మనందరము వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, దేశము, రాష్ట్రము, నగరము, మన ఇళ్లందరిలో ప్రతి వసతి గృహాలలో, వ్యవహార గృహాలలో ఆ లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహముతో సకల శుభాలు జరగాలి. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త